పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ అమౌంట్ అనేది ప్రస్తుతం రూ. 6,000 అయితే అందిస్తున్నారు కదా! ఈ అమౌంట్ అనేది రూ. 10,000కైతే పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్‌లో ట్వీట్ చేసినట్లుగా కొన్ని వెబ్‌సైట్‌లు అయితే రాసుకుంటూ వచ్చాయి. ఇక అదే రోజు అంటే జనవరి 1వ తేదీన చాలా వరకు న్యూస్ ఛానెల్స్‌లో అంటే పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్‌లోనే దీనికి సంబంధించి న్యూస్ అయితే కవరేజ్ అయితే ఇచ్చాయి. అంటే పీఎం కిసాన్ అమౌంట్ అనేది రూ. 6,000 నుంచి 10,000కైతే పెంచుతున్నట్లు నేరుగా నరేంద్ర మోదీ గారే ట్వీట్ చేసినట్లుగా ఆ న్యూస్ ఛానెల్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాయి. కానీ న్యూస్ 18తో పాటు మరికొన్ని వెబ్‌సైట్‌లు మాత్రం ఏమని రాసాయంటే పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ అమౌంట్ అనేది పెంచుతున్నట్లుగా నరేంద్ర మోదీ గారు ఎక్స్‌లో ట్వీట్ చేసినట్లు ఎక్కడా కూడా ట్వీట్ అయితే లేదని రాసుకుంటూ వచ్చాయి. అంటే ప్రస్తుతానికి ఆ న్యూస్ అనేది ఒక ఫేక్ న్యూస్. అంటే పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ అమౌంట్ అనేది పెంచుతున్నది నిజమై ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి అదొక ఫేక్ న్యూస్. ప్రస్తుతానికని ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఎక్కడా కూడా ఒక అఫీషియల్ వచ్చేసి పీఎం కిసాన్‌కి సంబంధించి అమౌంట్ అనేది రూ. 6,000 నుంచి రూ. 10,000కి పెంచుతున్నట్లు ఎవరు కూడా చెప్పలేదు. ఇక అది నిజం అవ్వచ్చు అని ఎందుకు చెప్తున్నాను అంటే వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి నెలలో దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల తర్వాత మేబీ పీఎం కిసాన్ అమౌంట్ అనేది రూ. 6,000 నుంచి 10,000కి పెంచొచ్చేమో కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి పెంపు చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి పీఎం కిసాన్ అమౌంట్ పెంపు అనేది ఒక ఫేక్ న్యూస్‌గా అయితే పరిగణించవచ్చు. పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ అమౌంట్ అనేది పెంచుతున్నారని చాలా మంది రైతులు ఆనందంలో అయితే ఉండొచ్చేమో కానీ ఎక్కువ మంది అర్హత పొందేది మాత్రం పీఎం కిసాన్‌కి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఒక కండిషన్ తొలగించడం ద్వారా. అది ఏంటంటే 2019 తర్వాత జరిగిన మ్యుటేషన్‌లకి పీఎం కిసాన్ ఎలిజిబుల్ చేయడం లేదు. ఒకవేళ ఆ కండిషన్ తొలగిస్తే ఎక్కువ మంది రైతులు పీఎం కిసాన్‌కి సంబంధించి అర్హత అయితే సాధిస్తారు. ఇక పీఎం కిసాన్‌కి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. ఇది ఆల్రెడీ గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో చాలా మంది స్కిప్ చేసి అయితే ఉంటారు. ఆ అప్డేట్ ఏంటంటే ఇక నుంచి అంటే పీఎం కిసాన్ 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి ఎవరైతే ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారో వారికి అమౌంట్ రావాలి అంటే తప్పకుండా వారికి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అయితే ఇస్తారు. వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇస్తారు. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులే రైతులను అయితే సంప్రదిస్తారు. ఇప్పటికే పీఎం కిసాన్‌కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి వద్దకే వ్యవసాయ అధికారులు వచ్చి వారి యొక్క డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. తర్వాత ఆధార్ నెంబర్ లానే ఒక గుర్తింపు నెంబర్ అయితే రైతులకైతే కేటాయిస్తారు. దాని ఆధారంగానే ఇక నుంచి రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అయితే అందనుంది.